కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందుల ఎమ్మెల్యేలో భయం కనిపిస్తుందన్నారు ఎమ్మెల్సీ. దౌర్జన్యాలు, అన్యాయాలు తాత్కాలికంగా ఉపయోగపడతాయన్నారు. ఇతరులకు చెప్పే ముందు ఎమ్మెల్యేని ఆచరిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఎన్నికలు అన్ని పరిశీలించిన తర్వాతే రీపోలింగ్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగకపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి అక్కడికి పోయినారు కాబట్టి అఫిడవిట్లలో కోర్టు న్యాయ పోరాటం చేయండి, ఇబ్బంది ఏం లేదు. మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో ఎక్కిన గుమ్మము దిగిన గుమ్మం లేకోకుండా మొత్తం తహసీల్దార్ ఆఫీస్ కాడ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు అనేక సందర్భాల్లో మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాల పట్ల, ఎన్నికల మోసాల పట్ల ఫిర్యాదు కూడా మేము చేశాం. మీరు కూడా అలానే చేయండి. చట్టం భారతదేశంలో ఒక చాట న్యాయం జరగకపోతే ఇంకో చాటైనా కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పే వాదనలో నిజం ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అందాక పులివెందుల ప్రజలను అవమానకరంగా బదానికి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగకపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి అక్కడికి పోయినారు కాబట్టి అఫిడవిట్లలో కోర్టు న్యాయ పోరాటం చేయండి, ఇబ్బంది ఏం లేదు. మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో